కొంచెం ఏంటది మూలాధారే వార్యపత్రే సుచతుష్కే వంశం శం వాదిష్టానే శర్వరపత్రే సతుష్కే విశాలే పీతం వర్ణం వాత్మతిరూపం కిషోర్ గురూజీ గారికి అలాగే యోగ సభ్యులకి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని మరియు పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ముఖ్యంగా బాలబాలికల్లో క్రమశిక్షణని పెంపొందించటం, అలాగే వారు పరిశుభ్రంగా ఉండటం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండే విధంగా ఈ వారం రోజుల కార్యక్రమంలో మన ఉండాలి అనేటువంటి విషయం యోగా మనకు నేర్పిస్తుంది. ఈ నేర్పించడానికి వచ్చినటువంటి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అంటే వీళ్ళంతా పెద్ద పెద్దోడు కానీ మనంతా పిల్లలం. నా కాదు, మీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. ఈ ఉపన్యాసాలు కానీ మాట్లాడలేదనుకో పేపర్ కానీ న్యూస్ కానీ ఏంటి ప్రారంభం ఉన్న సభ్యులకి మరి యోగా గురువు గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మన శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి అనే సంస్థ తరఫున మనం ఈ పాఠశాలలో విద్యాలయ పరిశుభ్రత మరి అట్లాగే చిల్డ్రన్ యోగా, ఒక వారం రోజుల పాటు చిల్డ్రన్ యోగా కార్యక్రమం మరియు దీంట్లో భాగంగా విద్యాలయ పరిశుభ్రత ఒకరోజు, అట్లాగే వైద్య శిబిరం ఒకరోజు నిర్వహించడానికి గురువు గారు ఆలోచించి ఉన్నారు. దానికి ప్రోత్సాహంగా మరి హెచ్ఎం గారు చక్కగా మనకి అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి యోగా మీరేం చెప్పచ్చు, ఈ విశాల భారతం నాది, అట్టి నా దేశానికి ప్రతిఫలాన్ని కోరకుండా, కీర్తి ప్రతిష్టలు ఆశించకుండా, నిస్వార్థ బుద్ధితో నా సర్వస్వాన్ని నా దేశానికి మాత్రమే వినియోగిస్తానని తెలుపుచున్నాను. స్వార్థము సంకుచిత భావములను విడిచిపెడతాను, అవినీతిని పారద్రోలుతాను. మా భవిష్య కాలంలో సామాజిక అసమానతలు, వరకట్న దురాచారములు, మూఢ విశ్వాసములను, లంచగొండితనమును, మాంసాహార వినియోగమును, మద్యపాన బానిసత్వమును పూర్తిగా రూపుమాపుతాము. ఇదే మా ఆశయం, ఇదే మా కర్తవ్యం. ప్రాణాలు పోతున్నా కూడా ధర్మ మార్గాన్ని వీడమని శపథం చేస్తున్నా. వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడు రాధారాం చూస్తున్నాడు ఎదురుగా దో ఈ అన్నప్పుడు పాదాలు పట్టుకొని నుదురు మోకాళ్ళకి, చేతులు నేలకి అట్లా క్లాప్స్ కొట్టండి. పై చేతులు పై. మాతాజీ వైపు చూడండి, మాతాజీ వైపు కూడా చూస్తూ చేయండి, మీరు కూడా చేయండి. దో తీ ముందుకు వాలి,
ఇప్పుడు నడుము ఒకసారి ముందుకి వెనక్కి కదిపింది. నడుము ముందుకి వెనక్కి కదపాలి, కదలాలి. ముందుకు వంగేటప్పుడు గాలి వదలాలి. తెలుసుకోబోతున్నాం. ఈ అంశం ఏంటంటే మీరు కూర్చొని చూస్తూ ఉండాలి. ఆగరా, అది మోక్షాసనం అంటారు. మోక్షాసనం నువ్వు మోకాలు పైకి లాగి కూర్చో. ఈ కాలు చాపు, ఈ మోకాలు కాని అదిగో మాట్లాడి మన గురువు ఉన్న రోజు మోక్షాసనం చాలా మంది వేశారు. అందుకే వీళ్ళకి ఆసనాలు ఒక్కటి కాదు, ఆసనం ఈ 10 రోజులు వస్తారు, అందరికి వస్తుంది. లేకపోతే ఒక లేచింది అందరికి తీసుకుని తర్వాత 8 బట్టి పెట్టినట్టు చదవాలి. ఎట్లా రావాలంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. నేను అప్పచెప్పేశా, నా వంత అయిపోయింది. ఇక రేపటి నుంచి మీరు అప్పచెప్పాలి. నాకు రేపటి నుంచి అప్పచెప్పాలి. అయితే రేపటి రోజు చూసి చెప్తే చాలు. అప్పచెప్పడం అంటే చూడకుండా నేను చెప్పడం కాదు. రేపు చూస్తూ ఇలా చూస్తూ ఎదురుగా కాగితం పెట్టుకొని యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము చూస్తూ ఉదయం పూట 10ంటికి నిద్ర లేవడం అలవాటు. జాగ్రత్తగా ఏనండి. 10ంటికి ఏనాడు పొద్దున్నే లేవలాడండి. ఒక రోజున ట్రైన్కి వెళ్ళాల్సి వచ్చింది. ట్రైన్ ఎన్నింటికంటే తెల్లవారుజామున 5ంటికంట. అమ్మో చాలా కష్టం కదా 5ంటికి లేవడం. 5ంటికంట. అందుకని పక్కన ఉన్న ఫ్రెండ్ ఏమని చెప్పాయంటే, ఒరే నన్ను కొంచెం నిద్ర లేపవా, నేను ట్రైన్కి వెళ్ళాలి అన్నాడంట. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా, ఒరే 4ంటికి నాకు గుర్తు చేయవా, 5ంటికి నేను నిద్ర లేపుతాను అన్నాడంట. అర్థం కాలేదు కదా. 4ంటికి వాడు నిద్ర లేచి వీళ్ళు గుర్తు చేస్తే వాడే లేస్తాడుగా నిద్ర. అంత బద్ధకిష్టంటే భయంకరమైంది బద్ధకం. వాయిదా వేసుకుంటారు, జీవితం పూర్తయిపోయింది. ఈ పనులు మాత్రం కావు. కూర్చోండి అందరూ, అందుకే చూస్తూ చెప్పండి. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. అది ఇలా వారి బంధుమిత్రులు, యోగ మండలి, సీనియర్ యోగ సభ్యులు, సాయి స్వామీజీ, వారి శ్రీమతి మాతాజీ, వారి సత్సంతానం, వారి తల్లిదండ్రులు, వారి అత్తమామలు, వారి బంధుమిత్రులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పరిపూర్ణ జీవితం పొందవలనని మేమంతా మనస వాచక కాయేన పూర్తి చేయాలని. మీ పేరు చెప్పి మీరేంటి చెప్పు నాన్న. నీ పేరు చెప్పు. ఎన్నో తరగతో చెప్పాలి. మీ పేరు ఎన్నో తరగతో చెప్పాలి. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత?